నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం కృష్ణపక్షం, 2025 ఏప్రిల్ 26 శనివారం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం తెల్లవారుజామున 4:27 చంద్రాస్తమయం సాయంత్రం 5:09. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి త్రయోదశి ఉదయం 8:26 వరకు, తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 4:23 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 5:55 వరకు, తదుపరి రేవతి తెల్లవారుజామున 3:39 వరకు, తదుపరి అశ్విని. కరణము వనిజ ఉదయం 8:26 వరకు, తదుపరి విష్టి సాయంత్రం 6:38 వరకు, తదుపరి భవ. యోగము వైద్యుతి ఉదయం 8:32 వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:39 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:56 నుండి 7:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 4:37 నుండి 8:27 వరకు. వర్జ్యం సాయంత్రం 5:03 నుండి 6:28 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. అమృత గడియలు రాత్రి 1:31 నుండి 2:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 26 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 8:26 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి ఆదివారం తెల్లవారుజామున 4:23 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:38 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 3:38 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. తెల్లవారుజామున 3:38 నుండి మరుసటి రోజు ఉదయం 5:56 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం.
ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. శివపురాణం ప్రకారం ఈ తిథి నాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడారు. అలాగే ఈ తిథి నాడే శివుడు అవతరించాడనే కథ ప్రాచుర్యంలో ఉంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని ప్రదోష వేళ పూజించడం చేయాలి. దీని వెనుక కారణం లేకపోలేదు. అమావాస్యకు ముందు కేతువు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉంటారు. ఇలా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న జీవులపై కేతువు ప్రభావం ఉంటుంది. దాంతో ఆహారపు అలవాట్లపై ప్రభావం పడి జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మానసికంగా సంయమనం కోల్పోవడం, ఉద్వేగాలకు లోనవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పరమేశ్వరుడిని పూజిస్తే ఇవన్నీ అదుపులోకి ఉంటాయని, రాహుకేతు గ్రస్త దోషాలు పోతాయని, సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. దాంతోపాటు అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఉప పాండవులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన గురువు అర్జునుడు. ఈరోజు ప్రశ్న: ఖాండవావన దహనాన్ని గావించిన వారెవరు? అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, బ్రహ్మ, దుర్యోధనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి: రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. వృషభ రాశి: రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు, కొంత అప్పుల కోసం ప్రయత్నాలు. మిథున రాశి: జీవిత ఆశయ సాధనలో ముందడుగు వేస్తారు. కర్కాటక రాశి: కుటుంబ సమస్యలతో కుస్తీ పడతారు. సింహరాశి: ఇంటి శుభకార్యాలపై విస్తృత చర్చలు జరుపుతారు. కన్య రాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తులారాశి: వ్యాపారస్తులు విస్తీర్ణలో ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి: చాకచక్యంగా ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ధనుస్సు రాశి: గత సంఘటనలు గుర్తుకు వచ్చి మానసిక అశాంతి. మకర రాశి: ఉద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి: ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి: ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.